హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకేంటంటే నేను ఇందిరమ్మ ఇళ్ళు గురించి ఆల్రెడీ 4, 5 వీడియోస్ చేశాను. ఏంటంటే ఇందిరమ్మ ఆన్‌లైన్‌లో లిస్ట్ ఉంటే ఇల్లు రాదు, లేని వాళ్ళకే వస్తది అని. దానికొచ్చిన కామెంట్స్ ఏంటంటే, "భయ్ అసలు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో మా పేరుందా? మాకు ఒకవేళ వచ్చిందా? మేము ఎలా చెక్ చేసుకోవాలి? ఒక వీడియో చేయండి" అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పటికప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకేంటంటే ఈరోజు వీడియోలో ఏంటంటే, మీకు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో ఆన్‌లైన్‌లో మీ పేరుందా లేదా? ఉంటే స్టేటస్ ఎంతవరకు ఉంది? ఏంటి అనేది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. లింక్ ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్‌గా లింక్ ఎలా ఓపెన్ అవుతుంది? నేను మీకు రఫ్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది కదా! డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏది కావాలంటే దాన్ని, మీ డిస్ట్రిక్ట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేయండి. ఫర్ సపోజ్ నేను రఫ్‌గా ఖమ్మం సెలెక్ట్ చేస్తాను. ఖమ్మం సెలెక్ట్ చేశాక మండలం సెలెక్ట్ చేసుకో అని అడుగుతుంది. మండలం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ మండలానికి సంబంధించిన విలేజ్ సెలెక్ట్ చేసుకోని అడుగుతుంది. ఆ విలేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను సూర్యాపేట సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వచ్చాయి చూసారా? బెనిఫిషరీ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు. మీ దగ్గర బెనిఫిషరీ ఐడి లేదు కాబట్టి మీ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు, లేకపోతే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు, లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి కూడా సెర్చ్ కొట్టచ్చు. ఈ 4 బెనిఫిషరీ ఐడి, నేము, హస్బెండ్ నేము, తర్వాత రేషన్ కార్డు ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఏదో ఒకటి మీ పేరైనా ఎంటర్ చేసి సెర్చ్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇల్లు ఉందా లేదనేది అక్కడ లిస్ట్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి, దీనికి సంబంధించిన ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన ఏ డౌట్ ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.